అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా మనకి స్కూల్ ఉన్నప్పుడు డైలీ రొటీన్ అయితే ఉంటుంది కదా. యాక్చువల్గా నాకు ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం అంతా లేదు. ఈ కార్తీక మాసం అది అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ డైలీ రొటీన్లోకి అయితే రాలేదన్నమాట. మా అమ్మాయి కూడా బాక్స్ వద్దని చెప్తుంది, తీసుకెళ్ళట్లేదు అనమాట. సరే చూద్దాం ఎన్ని రోజులు తీసుకెళ్లకుండా ఉంటుందో అని ప్రిపేర్ చేయట్లేదు. కొంచెం ప్రశాంతంగా మామూలు లెగవటం అయితే యాజ్ యూజువల్ ఎర్లీగానే లేవాలి. ఫ్రెష్ అప్ అయిపోయి హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామని చేస్తున్నా. ఇంకా మనకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ లేకపోతే ఇంకా చాలా టైం ఉంటుంది కదా, పొద్దున్నే అంత హడావిడి అయితే ఉండదు కదా. ఈరోజు అయితే కొంచెం ఇక్కడ ముగ్గు పిండి ఉంది, ముగ్గు పిండితో ముగ్గు వేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర. రోజు నార్మల్గా చాక్ పీస్తో ఫాస్ట్గా మార్నింగ్ టైం ఉండదు, హడావిడిగా క్లీన్ చేసి చాక్ పీస్తో గీసేయటమే. ఈరోజు అయితే ముగ్గు పిండితో వేశాను. సరే పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. బాక్స్ ప్రిపరేషన్ అయితే లేదు, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అదంతా ఏం లేదు. పూజ అది అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ కొంచెం రైస్ ఉందన్నమాట నైట్ది. లాస్ట్ టైం మీకు వీడియోస్లో చూపించాను, పులిహార పొడి ప్యాకెట్ తీసుకొచ్చాను బయట. ఆ కొంచెంలోకి అది కలిపేసి ఉప్మా చేసేస్తున్నాను. ఆ రైస్ అయితే సరిపోదు, ఒకరికే వస్తుంది, చాలా కొంచెం ఉంది. సరేలే ఇంకా పులిహార పౌడర్ మిక్స్ ఉందన్నమాట, అది కలిపేశాను. కొంచెం ఆయిల్ వేసి జస్ట్ ఆ పౌడర్ వేసి రైస్ వేసి కలుపుకోవటమే. బాగుంది టేస్ట్ అయితే, చాలా ఈజీగా మనం ఎప్పుడన్నా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నప్పుడు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మళ్ళీ కొంచెం ఉప్మా కలుపుదామని కలుపుతున్నాను. ఇంకా తాలింపు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, రవ్వని మనం కొంచెం సేపు కనుక వేయించుకుంటే చక్కగా ఉండలు కట్టకుండా ఉంటుంది. చాలామంది ఎసరు కాగిన తర్వాత అట్లా కలిపేటప్పుడు ఉండలు కడుతుంది కదా, ఎవరన్నా అలా తెలియకపోతే ఉండలు కడుతుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు వేయించుకొని హాట్ వాటర్ పోసుకుంటే చక్కగా మనకి ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే ఇందులోకి కొంచెం మా వాళ్ళైతే కొంచెం ఏదో ఒక పికెల్ కానీ పచ్చడి అట్లా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సరే లాస్ట్ టైము ఈ రెసిపీ అయితే షేర్ చేయలేదు, జస్ట్ దోసకాయ ఒకటి ఉంటే కొంచెం దోసకాయని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పికెల్ లాగా చేసేసాను అనమాట. ఈరోజు అయితే ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది, బయటకు వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాల్సింది 7:30, 8 కల్లా. ఇంకా లేట్ అయిందనమాట. తెలిసిందే కదా మనకి ఇంట్లో పనులన్నీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి లేట్ అవుతూనే ఉంటుంది. వీక్ డేస్లో అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. వెళ్ళి ఆ పని ముగించుకొని అక్కడికన్నా కూడా రోడ్డు మీదే ఎక్కువ టైం పట్టింది అనమాట. 45 మినిట్స్ వరకు ఇలాగే ఉంది. అంటే మనకి వర్కింగ్ డేస్లో మార్నింగ్ ఇంకా 8, 9 ఆ టైంలో అంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా, అందరు ఆఫీసులకు వెళ్ళే టైము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడే ఆగిపోయాం చాలాసేపు. ఏమైందేమో తెలియదు, ముందు అసలు ఎంతసేపు వెహికల్ కదలలేదు. చాలాసేపు నాకైతే అంత జర్నీ ఎక్కువసేపు అయితే అంత నేను ఇష్టపడినా అనమాట. సరే ఇంకా అలా ఉండిపోయాం, కారు ముందుకి వెనక్కి అలా ట్రాఫిక్లో ఉండి హెడ్ఏక్ వచ్చేసింది ఫుల్గా. ఒక్కోసారి అయితే వామిటింగ్ సెన్సేషన్ అలా కూడా ఉంటుంది. ఎక్కువ జర్నీస్ అయితే చెయ్యను నేను, చాలా తక్కువే ఉంటుంది అనమాట. తక్కువ డిస్టెన్స్లో ఇంకా నేను ఎక్కువైతే ఇష్టంగా దగ్గర అయితే నడిచి వెళ్ళటానికి ఇష్టపడతాను, ఇట్లా కార్లో అలాగన్నా. సరే ఇంకా వెళ్ళేసి వచ్చాము. చాలా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అక్కడ ఎక్కువ టైం ఏం పట్టలేదు. వెళ్ళాము వీసా ఆఫీస్కి, అక్కడ రెన్యువల్ టైం అనమాట, రెన్యువల్ డేటు ఎక్స్పైర్ అవుతుంది. సరే రెన్యువల్ చేయించుకుందాం వీసాకి. సరే రెన్యువల్కి ఇంకా ఈ మంత్లో అలా మాకు ఇంకా వీసా ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సరే రెన్యువల్ కోసమని, మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉంటుంది, సరే ఎర్లీగా వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా టైం పట్టింది. ఎంత టైం అంటే ట్రాఫిక్లోనే ఉన్నాము. అక్కడ మెడికల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చాలా అసలేం లేదు, ఖాళీగా ఉంది. ఒక 4-5 ఉన్నారంతే. ఫాస్ట్గా ఆల్రెడీ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ చెకప్స్ అవేమి ఉండవు, జస్ట్ బ్లడ్ శాంపిల్ అవి
మనకి పాస్పోర్ట్స్ అవి చెక్ చేసి బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి రావటమేనమాట. ఫస్ట్ టైం అయితే కొంచెం తీసుకుంటారు, వేరే ఇంకా చెకప్స్ అవన్నీ ఉంటాయి, అవి తీసుకుంటారు. మేము ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు అవన్నీ లేవన్నమాట. జస్ట్ వెళ్ళి బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి అందొచ్చాం. ఇంకా అవన్నీ మనకి ఈమెయిల్స్కి, మొబైల్స్కి, వీటికి ఇంకా మెసేజ్లు అలా వస్తాయి అన్నమాట, ఎమిరేట్స్ ఐడి కోసం. ఇంకా మా అమ్మాయికి కూడా ఎప్పుడైతే నాది మా అమ్మాయిది ఒకేసారి అయిపోతూ ఉంటుంది. సరే ఇద్దరం వెళ్ళేసి వస్తూ ఉంటాం. యాక్చువల్గా పిల్లలకు అవసరం లేదంట, 18 ఇయర్స్ లోపు వాళ్ళకి ఫస్ట్ టైం ఇస్తే సరిపోతుంది. నాకు గుర్తులేదు లాస్ట్ టైం అది. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, అంటే ఖాళీగా ఉంటాం కదా, తనను కూడా తీసుకెళ్తూ ఉంటాం. ఈసారి అయితే తను ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని ఇంట్లోనే ఉంచేసి వెళ్ళాం. చదువుకుంటా ఉండిద్ది, ఇంకా తనతో పని లేదు కదా, నాకు ఒక్కదానికే అనమాట. ఇంకా మా హస్బెండ్ది వేరే, ఆయన డేట్ అది వీసా డేట్ వేరే ఉంటుంది. తనది అయిపోయిన తర్వాత తన దాని మీద మాయ చేపిస్తూ ఉంటారు. ఇంకా అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా గిన్నెలు ఇవన్నీ ఇంకా మళ్ళీ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకొని, అదే బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి వచ్చాను కదా, కాటన్ పెట్టి అట్లా బ్యాండేడ్ వేసేసారనమాట. అది రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా గిన్నెలు, ఇంకా కొంచెం ఇంకా టిఫిన్ అది ఉంటే అదంతా క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసుకొని ఇప్పుడైతే ఇంకా పని అయితే ఉంది. ఇంకా ఎంత పని చేసినా వస్తూనే ఉంటుంది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇక్కడైతే ఇది లాస్ట్ టైం క్యాంపింగ్కి వెళ్ళి వచ్చాము కదా, వీడియో షేర్ చేశాను. ఇవన్నీ తీయలేదన్నమాట. చిన్న చిన్న ఫ్యాన్స్, లైట్స్, స్పీకరు, ఇట్లా వాటర్ బాటిల్కి మనం వాటర్ పంప్ చేసుకోవడానికి అట్లా ఇవన్నీ తీసుకెళ్ళాం. కానీ వీటిలో వాడింది అయితే ఏం లేదు. యాక్చువల్గా మేము అక్కడ నైట్ స్టే చేసాం, కానీ ఎవరు ఇంకా పడుకోలేదన్నమాట, నిద్రపోవటం అట్లా అయితే ఏం లేదు. బెడ్షీట్లు అవి తీసుకెళ్ళి అవన్నీ యూస్ చేయలేదన్నమాట. ఇంకా రాగానే మనకి ఎలాగూ రెగ్యులర్గా యూస్ చేసుకుంటాం కాబట్టి అవి అయితే రిమూవ్ చేసేసాను బ్యాగ్స్లో నుంచి. ఇంక ఇవన్నీ తీయలేదు, అలా ఉంచాను అనమాట, చిన్నగా సర్దుదాంలే అని. ఆ రోజు క్యాంపింగ్ నుండి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అంతా ఫుల్ డే మార్నింగ్ మేము 5కి అట్లా లేస్తాం కదా రెగ్యులర్గా. ఆ తర్వాత నుంచి ఆ ఫుల్ డే మొత్తం స్లీపింగ్ లేదనమాట. ఇంకా నిద్ర లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది తెలుసు కదా. నెక్స్ట్ డే 10కి అలా ఇంటికి వచ్చాము. ఇంక వచ్చి జస్ట్ అలా బ్రేక్ఫాస్ట్ అలా ఫినిష్ చేసుకొని పడుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ తినేసి మళ్ళీ పడుకున్నాం. అంత నిద్ర ఉందనమాట, అసలు ఫుల్గా నిద్రపోయాం. ఇంకా ఇవి సరే అంతే పాడయ్యేయి అట్లా మనకి అలా అయితే ఏం లేవు, ఫుడ్ ఐటమ్స్ కాదు కదా, కవర్లో అలాగే ఉంచేసాను బ్యాగ్స్లో, చిన్నగా సర్దుదామని చెప్పేసి. ఇవి తీసుకెళ్ళాం కానీ వీటిలో ఏం వాడలేదు. అంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏం అవసరం అవుతుంది తెలియదు కదా, సడన్గా ఏమన్నా అవసరం అయినా అక్కడైతే అవైలబిలిటీ ఉండవు కదా, మ్యాట్స్ కొన్ని, ఇంకా ఈ లైట్స్, ఫ్యాన్స్. కానీ వింటర్ కాబట్టి చాలా చల్లగా ఉంది. అయినా సరే టెంట్లోకి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఆ ఫ్యాన్లు వేసుకుంటారు, వాళ్ళు అసలు ఎంత చల్లగున్నా అవి వేసుకొని దుప్పట్లు కప్పుకుంటారనమాట. సరే అవన్నీ తీసి సర్దుతున్నాను. ఒక్క లైట్ ఒక్కటే, చిన్న లైటు, మేము ఆ బెంచెస్ ఉన్న దగ్గర కొంచెం లైటింగ్ వెలగలేదనమాట, ఒక పక్క వెలిగి ఒక పక్క వెలగలేదు. కొంచెం సేపు వాడుకున్నాం స్టార్టింగ్లో, వాళ్ళందరూ కొంచెం టీ అది పెట్టుకుంటుంటే అప్పుడు యూస్ చేసాము. ఇంకా అదర్వైజ్ ఇవన్నీ ఏం వాడలేదు. బెడ్షీట్లు అవన్నీ, పిల్లలైతే కొంతసేపు పడుకున్నారు, తెల్లవారిన తర్వాత 4 అప్పుడు అలా పడుకున్నారు. ఎలా పడుకున్నారో కింద ఏం వేసుకోవాలి, జస్ట్ టెంట్లోకి వెళ్ళిపోయి ఇంక బెడ్షీట్లు కప్పుకొని పడుకున్నారనమాట. కొంతసేపు నిద్రపోయారు అంతే. సరే ఇంకా అవన్నీ తీసి అవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి మనకి మళ్ళీ యూజ్ అవుతాయి. అదే యూజ్ చేస్తే కొంచెం శాండ్ ఏరియా అలా అయితే మాత్రం కొంచెం మళ్ళీ చిరాగ్గానే ఉంటుంది, వచ్చిన తర్వాత క్లీనింగ్ అదంతా ఉండేది. ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత బట్టలు అవి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బజ్జీ రెసిపీ షేర్ చేశాను లాస్ట్ టైం షార్ట్లో. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎవరన్నా లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళ కోసం అయితే ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఒక 4 మిరపకాయలు అలా తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే వ్యాక్స్ మిర్చి అని దొరుకుతున్నాయి. లాస్ట్ టైం తీసుకొస్తే పిండి అసలు పైన నిలవట్లేదు, అవి తెలియదు నాకు. యాక్చువల్గా అవి బజ్జీ మిరపకాయలు అని చెప్పేసి తీసుకొచ్చాము. వచ్చి ట్రై చేస్తే పిండి నిలవట్లా, జారిపోతూ ఉంది.
ఇంకా అప్పటి నుండి తీసుకురానన్నమాట. మనకి ఇండియాలో దొరికినట్లుగా అలా అయితే దొరకవు. ఉంటేనేమో చాలా పెద్దగా ఉంటాయి, పొడవుగా పెద్దగా ఉంటాయి. సరే ఈసారి కొంచెం మీడియం సైజు ఎలా ఉంటాయో అని ఒక 4 అలా తీసుకొచ్చాను వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు. చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే గిన్నెలో కొంచెం శనగపిండి, బియ్యపిండి, 4 మిరపకాయలే కదా, ఆ మాత్రం ఆ కప్పుతో అయితే సరిపోతుంది. ఉప్పు వేసుకొని, కారం వేసుకొని, ఇంకా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. పిండి కొంచెం చూడండి ఈ విధంగా. ఇవన్నీ అందరూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. జస్ట్ నేనైతే ఎలా చేస్తాననేది చూపిస్తున్నా. ఇక్కడ చింతపండులో కొంచెం వాము వేసుకొని కలుపుకొని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఎంతమంది చేస్తారు చింతపండు గుజ్జుతో? జనరల్గా మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని బజ్జీ పైన అట్లా నిమ్మరసం పిండుకొని అలా తింటూ ఉంటారు కదా, టేస్ట్ బాగుంటుంది. అలా లైక్ చేస్తారు చాలామంది. ఇలా అయితే మా హస్బెండ్కి బాగా ఇష్టం ఇట్లా. నాకు కూడా అంత ఎక్కువ తెలియదు, తను మరి తిన్నారంట ఎక్కడో ఇలా ఫిల్ చేసి చింతపండు గుజ్జులో ఇలా మోస్ట్లీ ఇలా అడుగుతూ ఉంటారు. సరేనని చెప్పేసి ఎప్పుడు చింతపండు గుజ్జు అయితే ఎప్పుడు ఉంటుంది కదా, నేను ఇదంతా కుక్ చేసుకొని నీట్గా ఆయిల్ అదంతా వేసుకొని ఎక్కువ రోజులు స్టోర్ ఉండేటట్లుగా పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో నేను ఏదన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసే ఫుడ్ ఏదన్నా ఉంది అంటే చింతపండు గుజ్జు ఒకటే. ఎందుకంటే రెగ్యులర్గా వాడను, ఇంకోటి అలా పీచులు అలా వస్తే తినరనమాట, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా ఈ మిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఈ వాము, చింతపండు గుజ్జు ఇవి మిక్స్ చేసాం కదా, ఈ పేస్ట్ని ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇలా కూడా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ పిండిలో ముంచి ఇలా వేసేసుకోవటమే. యాక్చువల్గా మనం వేసేటప్పుడు ఏంటంటే ఘాటు పెట్టాము కదా చింతపండు గుజ్జు ఫిల్ చేయడానికి, ఆ పైన పిండి ఉండేటట్లు చూసుకోండి మీరు పిండిలో డిప్ చేసి వేసేటప్పుడు. ఒక్కోసారి ఆ ఘాట్ అలా ఉండటం వల్ల దాంట్లో నుంచి గుజ్జు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోకి వచ్చి మళ్ళీ పేలుతుంది అనమాట, చిటచిటమని మనకి పేలుతుంది. కొంచెం పిండి కవర్ చేస్తే దానిపైన ఇంకా లోపల ఉన్న గుజ్జు బయటికి రాదు, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రై చేసుకునేటప్పుడు. ఇంక ఇలా ఘాట్లు పెట్టేసుకొని దీనిపైన మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా వేరుశనగపప్పు, వేయించిన వేరుశనగపప్పు అలా చింతపండు గుజ్జు పెట్టేసాం కాబట్టి నిమ్మరసం అయితే ఇంకా అవసరం ఉండదు. మనకు ఆ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది తినేటప్పుడు. అది లేకపోతే ఇంకా నిమ్మరసం పిండుకొని అలా తినటం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, ట్రై చేయండి. నేను 4 మిరపకాయలకే తీసుకున్నాను ఇట్లా. ఒక చిన్న కప్పుతో శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, ఉప్పు, కారం అంతే. వాము, చింతపండు గుజ్జు దీని లోపల ఫిల్ చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకొని ఇంకా కట్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా. మీరందరూ ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడైతే ఇంకా బజ్జీలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా అమ్మాయి ఇంట్లోనే ఉంది ఈరోజు. సరేనని చెప్పేసి తనకి ఇచ్చేసాను, తినమని చెప్పేసి ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా వంట కూడా ఫినిష్ చేసేసాను అనమాట. యాక్చువల్గా ఎర్లీగా తింటాం కదా, ఇంకా రైస్ వండి ఎక్కువ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. పొటాటో ఉంటే ఫాస్ట్గా అయిపోతుందని పొటాటో ఫ్రై చేసేసి రైస్ వండాను. అంతలోకి మళ్ళీ మిరపకాయలు గుర్తొస్తే ఇంకా డిన్నర్ చేసుకోవడానికి టైం ఉందని చెప్పేసి ఫాస్ట్గా ఇవి వేసేసాను అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్, ట్రై చేసి చూడండి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత డిన్నరు ఇవన్నీ అయిపోయి అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి పప్పు నానబెట్టాను దోశకి. అదే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లకి వీటికి ప్లాన్ ఏం చేసుకోలేదు. అంటే అవసరమైతేనే అన్నట్లు అడిగితే చేద్దాం, లేకపోతే లేదు, తింటారో తినరని ప్రిపేర్ చేయాల. సరే ఇక్కడ కొన్ని రాగులు, కొన్ని సజ్జలు అలా ఉన్నాయి అన్నమాట, చాలా తక్కువ. ఫినిష్ చేద్దామని ఒకేసారి మొత్తం వేసేసాను. 2 కప్పుల మినపప్పు, 2 కప్పుల సజ్జలు, 2 కప్పుల రాగులు కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా రైస్ అయితే ఏం యాడ్ చేయలేదు, మెంతులు కానీ అటుకులు ఇవన్నీ ఏం వేయట్లేదు. ఇంకా ఇవి మార్నింగ్ నానబెట్టాను అనమాట. మార్నింగ్ 8కి అట్లా, ఈవినింగ్ వేసుకుంటున్నాను, 4కి అలా వేస్తున్నాను. మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఇంకా ఇలా పెద్ద గిన్నెలోకి తీస్తున్నాను. జనరల్గా నేను ఒక చిన్న పప్పు డబ్బా ఉంది, పప్పు డబ్బాలోకి స్టోర్ చేసుకుంటాను.
ఆ పప్పు డబ్బాలో పెడుతుంటే ఇవి మనకి మిల్లెట్స్ కొంచెం ఫాస్ట్గానే పులుస్తాయి కదా, పిండి పైకి వచ్చేస్తుంది. సరే గిన్నెలోకి ఇలా కలిపి పెట్టుకొని మార్నింగ్ తీసి పప్పు డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుందాంలే అని ఇంకా పెద్ద గిన్నెలోకి కలిపేస్తున్నా. మనకి వింటర్ అయినా కూడా జనరల్గా వింటర్లో రైస్తో అలా చేసుకున్నప్పుడు పిండి పులవదు కదా. మిల్లెట్స్ అయితే ఏ సీజన్ అయినా ఇంకా చక్కగా పిండి అంతా బాగా పైకి వస్తుంది, పులుస్తుంది. ఇంకోటి ఇక్కడ నేను ఒక చిన్న విషయం షేర్ చేస్తాను. చాలా మందికి ఇలా మిల్లెట్స్ తినేటప్పుడు గ్యాస్ లాగా అట్లా వస్తుందని అంటూ ఉంటారు. జనరల్గా నాకు కూడా సజ్జలు వాటితో చేసుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కానీ ఇలా కలిపి చేశాను కదా, ఇప్పుడు రాగులు సజ్జలు రెండు కలిపి చాలా బాగుంది. వింటర్ సీజన్లో పిండి కూడా ఎక్కువగా పులవలేదన్నమాట. సజ్జలు ఇవి ఎక్కువగా పులవటం వల్ల కూడా మనకు కొంచెం స్టమక్లో కొంచెం ఇబ్బందిగానే ఉన్నట్లు ఉంటుంది. ఇలా అయితే బాగుంది చూడండి. మిక్స్డ్ మిల్లెట్స్ ఇట్లా కలుపుకొని జొన్నలు కానీ ఇవి రాగులు అయితే చాలా బాగుంటాయి. నాకైతే బాగా ఇష్టమైన మిల్లెట్స్ అంటే రాగులు అనమాట. దోశకైనా అదే చాలా బాగుంటుంది, ఇడ్లీ అయినా. జొన్నలు అయితే ఎక్కువ సంగటి అలా చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సజ్జలు చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను. అంటే సజ్జలు కొంచెం మనకి బాగా పులిసినట్లు అనిపిస్తాయి. సమ్మర్లో అయితే ఎక్కువ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఇంకా పిండి అదంతా మొత్తం ఇంకా బౌల్లో పెట్టేసుకొని ఇక్కడ ఇవి తాలింపు గింజల డబ్బాలు ఇవంతా బాగా ఈ ఉప్పు కారాలు అవన్నీ కింద డబ్బాలో పడిపోయి ఉన్నాయి. సరే క్లీన్ చేద్దామని క్లీన్ చేశాను. అంటే అన్నీ అయితే తీయలేదు, ఇంకా పసుపు కారం ఇవన్నీ ఇంకా అయిపోలేదు. సరే అయిపోయిన వాటి వరకు శుభ్రం చేసేసి మిగిలిన పెట్టేద్దామని ఇంకా పప్పులని అన్నీ అయిపోయినాయి అనమాట. సరే ఫిల్ చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు మనం ఇంకా ఇలా అయిపోయినట్టు క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది కదా. ఏవైనా బాటిల్స్ అయినా ఏవైనా మొత్తం ఒకేసారి క్లీన్ చేయాలన్నా కూడా పని ఎక్కువగా ఉంటుంది, చేయలేము. ఇలా అయితే చక్కగా మనకి అయిపోయినట్టు ఎప్పటికప్పుడు ఇవనే కాదు, ఏవైనా మన పికిల్స్ బాటిల్స్, పప్పులు పోసే బాటిల్స్ కానీ గ్రోసరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి చక్కగా బాగా నీట్గా అట్లా ఉంటుంది. లేకపోతే అన్నీ ఒకేసారి అంటే మనమేగా చేయాలి మళ్ళీ. కడగలేక అంత పెద్ద తలనొప్పిగా ఉంటుంది అన్నీ ఒకేసారి అంటే. ఇంకా అవన్నీ పప్పులన్నీ ఫిల్ చేసేసుకొని ఇక్కడ లాస్ట్ టైము వీకెండ్ బయటికి వెళ్ళినప్పుడు ఆకుకూరలు తీసుకొచ్చాను. సరే అన్నీ ఒలిచి పెట్టేసుకుందాం అనుకున్నా, ఇంకా కుదరలేదనమాట. మెంతికూర అయితే ఆల్రెడీ పాడైపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు 100 గ్రామ్ అట్లా ఉంటుంది. జస్ట్ ఒక కొమ్మ ఎరగదీసి అలా పెట్టేస్తారు కవర్లో. ఇంకా కొత్తిమీర ఇవి కూడా చిన్నవి అయితే 1 దిర్హం అట్లా ఉంటాయి, పెద్దవి అయితే 2 పెడతారు. పుదీనా తోటకూర ఇవన్నీ తీసుకొచ్చాను, కానీ మెంతాకైతే పాడైపోయింది. ఇంకా కవర్లోనే అంతా వాటర్ వచ్చేసి అలా అయిపోయింది అనమాట. సరే తీసేద్దాంలే. ఇంకా కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ చక్కగా ఇంకా అంతా ఒలిచి శుభ్రం చేసి ఒక క్లాత్ మీద పరిచేద్దాము. నెక్స్ట్ డేకి మనకు తడంతా పోయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అని ఇంకా ఇవంతా ఒలుస్తున్నాను అనమాట. మనకి ఆకుకూరలు ఎలా అయినా అంటే కొంచెం వింటర్ సీజన్లో కొంచెం అంత ఎక్కువ తినలేము కదా, ఫ్రూట్స్ కానీ ఇట్లా ఆకుకూరలు అంతా. చాలామంది అయితే లైక్ చేయరు ఇట్లా కొంచెం స్పైసీగానో లేకపోతే ఫ్రైడ్ ఐటమ్స్ అలా తింటూ ఉంటారు కదా రైనీ సీజన్ వింటర్ సీజన్లో. కానీ హెల్త్ పరంగా చూసుకుంటే మనకి ఇవే మంచిది కదా. ఇవన్నీ ఒలిచి ఇంకా కడిగి పెట్టేసి ఆరబెట్టేయాలి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.